మౌనరాగమా ఎపిసోడ్ 7. వేణి లీలా రంగాలు అనుకున్న విధంగానే తను చెప్పిన మాదిరే పొద్దున జరిగిన సంఘటనని మర్చిపోయి నడ్డూపుకుంటూ సీక్రెట్గా వచ్చేసింది మనీ లంగవోనిలో. ప్రియురాల్ని అలాంటి గెటప్లో చూసి మెల్ట్ అవుతున్నా తన చెల్లిని అలా చేసింది అన్న కోపం పోక కరిగేవాడు కాస్త కఠినంగా మారిపోయాడు రంగా. లోపలికి రాగానే చిరునవ్వుతో ఎదురు వెళ్ళి, ఏంటి రంగా, నన్ను చూడబుద్దవుతుందా, అందుకే పిలిచావు అని అంది ప్రేమగా మణి. తన తీపి మాటలకి కరుగుతున్న అతని మనసుకి ఒక్క క్షణం షాక్ తగిలేలా చేసింది చెల్లెళ్ళ ప్రక్రియ. అది లోపలికి రాగానే అక్క అదొచ్చేసింది అనేసి ఇద్దరూ విసురుగా బయటికి వచ్చేసి, ఏమే, ఎంత ధైర్యం ఉంటే నా బేబీకి అలా చేస్తావా అంటూ వేణి మనీని ఒంగోపెట్టి దబాదబా బాధేస్తుంటే అక్కకి సపోర్ట్గా లీలా కూడా తన చేతివాటం చూపించింది. వాళ్ళ ఎదురుదాడికి ఊహించుకొని మనీ బిత్తరపోయి చేతిలోని పూజబుట్ట చారవిడిచి గట్టిగా అరుస్తూనే, రంగా ఏంటిది, ఇందుకేనా నన్ను పిలిచింది? అప్పటికే వాళ్ళ దెబ్బలకి ఏడుపు తన్నుకొస్తుంటే ఏడుస్తూ అడిగింది. దాని ఏడుపు గొంతుకు తేరుకొని, బేబీ ఆగండి, ఇక చాలు, ఇంకా కొడితే దానికి నొప్పి తీస్తుందిరా, ఆగండి మా, నా బుజ్జులు కదా అని అంటూ వాళ్ళని కామ్ చేసి ఒంగొని ఉన్న దాన్ని సరిగ్గా నిల్చోబెడుతూ, చూడమని నీకెన్నిసార్లు చెప్పాను నా చెల్లెల జోలికి రావద్దు అని, అయినా చెత్త మోకలతో నువ్వు తిరగకే అని నెత్తి నోరు కొట్టుకున్నా వినవా? అవో బేకారివి, వాటితో స్నేహం నీకు అవసరమా? పాపం అదేమనిందని దాని బయట లాగావు అని రంగా అంటే, ఏమనిందా, పచ్చి బరగతో ఎలా కొట్టిందో చూడు అంటూ వెనక్కి తిరిగి వీపును చూపిస్తుంటే వీపు నిండా ఎర్రగా కర్ర చారికలు కనిపించి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి రంగాకి. అయినా నువ్వు వాళ్ళతో చేరి ఆ చెత్త మాటలు మాట్లాడకపోతే ఏమే, ఫ్యామిలీని ఏమైనా అంటే దానికి ముక్కు మీద కోపం వస్తుందని చిన్నప్పటి నుంచి నీకు తెలిసిందే కదా అని అన్నాడు రంగా. ఆహా, ఓహో, ఇంత చేసినా అది చేసిన దానిలో నీకు తప్పు కనిపించట్లేదు కదా, నన్నే అంటున్నావు. సర్రున ఎగిసింది కోపం మనీకి. నువ్వు తప్పు చేసావు, కొట్టింది, ఇందులో దాని తప్పేం లేదు, ఇంకోసారి వాళ్ళ జోలికి వెళ్ళావో బాగుండదు చెప్తున్నా గట్టి వార్నింగ్ ఇచ్చేసి రండ్రా అంటూ ఇద్దరు చెల్లెల చేతులు పట్టుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళ్తున్న వాళ్ళనే చూస్తూ, నేనంటే ఇష్టం అంటావు కానీ నీ చెల్లికి చిన్న దెబ్బ తగిలినా సహించవు, మరి నీ చెల్లి ద్వారానే నాకు ఎన్ని వాపులు వస్తే నీకు కనీసం బాధ కూడా లేదు. ఛే, ఇలాంటి వాడిన నేను ప్రేమించింది, నన్ను ఎంతలా అవమానించావు కదలీరా, దీనికి నేను తప్పకుండా ప్రతీకారం తీర్తా చూసుకో కసిగా అనుకుంది మణి. బయటికి వచ్చిన రంగా, రే మీరు వెళ్తూ ఉండండిరా, నేను ఇప్పుడే వస్తాను అని అన్నాడు. ఏమైంది అన్నయ్య అని లీలా అడిగితే, అది ప్రసాదం తేలేదురా, నేను తీసుకొని వచ్చేస్తా, మీరు వెళ్ళండి చెప్తూనే లోపలికి నడిచాడు రంగా. అలాగే అన్నయ్య, త్వరగా వచ్చేసే అని అంది వేణి. హామా అని చెప్పి వాళ్ళు వెళ్ళే వరకు చూసి ఆ పక్కనే వెన్న కొనుక్కొని గబగబా లోపలికి వచ్చేశాడు. తను వెళ్లకుండా ఉంటే బావుండు అన్న జపం చేసుకుంటూ. అనుకున్న విధంగానే వాళ్ళ దెబ్బలకి వీపు నొప్పి తీస్తుంటే చిన్నగా పైకి లేచి కింద పడ్డ బుట్టను తీసుకుంటూ కనిపించింది మణి. తనని అలా చూడగానే ఇక కన్నీ లాగక చెయ్యి పట్టి లోపలికి లాక్కెళ్ళిపోయాడు రంగా. వదులు, నా చెయ్యి వదులురా, మళ్ళీ ఎందుకు వచ్చావు, ఇంకేం చేయాలని, నన్ను చంపే వరకు ఊరుకోరా మీరు ముగ్గురు కోపంగా అంటున్న దాని బుగ్గలు పట్టుకొని ఒత్తుతూనే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. ఆ కళ్ళల్లో నిండుగా నిండుకున్న బాధ కనపడి చొప్పున బుగ్గలు వదిలేసి మణిని ఒక రాయిపై కూర్చోబెట్టి వెనక్కి తిరుగు అన్నాడు. దేనికి అని మణి అంటే, తిరగమన్నానా? కదిమేసరికి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. జడని ముందుకు వేస్తూ మోకాళ్ళపై కూర్చొని ఎర్రగా వాచిన వాపులపై చల్లగా వెన్నపడుతుంటే మా అంటూ ఆత్రంగా అరిచింది మంట తీసి. తన ఆ ఒక్క అరుపుకే కళ్ళల్లో నీళ్లు కిందకి జారిపోయాయి రంగాకి. మంట పుట్టిన క్షణానికి చల్లగా అనిపిస్తుంటే కాస్త మదిని స్థిమితపరుచుకొని రిలాక్స్గా కూర్చుంది. ఇంతలోనే చల్లగా తగులుతున్న వెన్నకి బదులు వేడి కన్నీటి బొట్లు కూడా తన వీపుపై అభిషేకం చేస్తుంటే తాను ఏడుస్తున్నాడు అని తెలుసుకోవడానికి క్షణం పట్టక గాబరాగా రంగా అంటూ తిరిగేసింది ఇటువైపుకి. తను తిరగగానే బలంగా హత్తుకొని పోయి అప్పటి వరకు ఆపుకున్న బాధని ఏడుపుని కన్నీళ్ల రూపంలో బయటికి వదిలేశాడు రంగా. తన కన్నీళ్లు చూడగానే గుండె పగిలింది మనీకి. రంగా, రే ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏది ఇటు చూడుమా అంటూ బలవంతంగా పైకి లేపి కన్నీటిని తుడుస్తూ, ఏమైందిరా తాను ఏడుస్తూనే అడుగుతుంటే, సారీరా, నువ్వు అలా అన్నావని కోపంలోనే కొట్టింది అది, అంతేకాని కావాలని కాదు. ఎంత ఎర్రగా అయింది. వెక్కిళ్ళు వస్తుంటేనే ఏడుస్తూ కూడా చెల్లిని వెనకేసుకొని వస్తుంటే కోపం వస్తున్నా తన కన్నీళ్లు చూసి తట్టుకోలేక, లేదులేరా,
పోతాయిలే, టాబ్లెట్స్ వేసుకుంటున్నా కదా, పోతాయిలే. నేనేం దాన్ని కావాలని అనలేదు. ఆ సీతారాణి వాళ్ళే ఏవేవో చెప్పి నన్నలా అంటూ తలదించుకుంటుంటే, అందుకే వాళ్ళతో తిరగొద్దన్నా కదే. వాళ్ళకి మన బేబీస్ అంటే ఎప్పటికీ కోపమే. అందుకే కావాలని ఇలాంటి మాటలతో వాళ్ళని హర్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళది నిజమైన స్నేహం కాదు నాన్న. నా మాట వింటావు కదా? దోసిట్లో దాని ముఖాన్ని పట్టుకొని అడిగాడు ప్రేమగా. అంటూ తలూపింది మణి. ఇకపై వాళ్ళతో నువ్వు కనిపించినా నీతో మాట్లాడడం చూడు అని అతనంటే, అంత మాట అనకరా, నోటిపై చెయ్యి అడ్డు పెట్టేసి, నీతో మాట్లాడకుండా నేను ఉండలేను, ఇంకెప్పుడు వాళ్ళతో మాట్లాడను బొంగుమూతి పెట్టుకొని చెప్తున్న ప్రియురాలు ముద్దొచ్చి ప్రేమగా ఒక ముద్దు పెట్టేసుకున్నాడు. అప్పటి వరకు అన్నపై అనుమానంతో తన వెనకే వచ్చి వీళ్ళ మాటలన్నిటినీ వినేసిన లీల వాళ్ళని అలా చూడగానే పరుగున వెళ్ళిపోయింది బయటికి. తెలియట్లేదు తనకి ఏమవుతుందో. అన్న మనీని ఇష్టపడుతున్నాడా? మరెందుకు మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు? అనవసరంగా దాన్ని కొట్టానా? పాపం అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో. నీకు కొంచెం కూడా బుద్ధి లేదే పెంట ముఖందానా. అయినా నేను ఆ దొంగ ముఖాన్ని కొడుతుంటే ఇది మధ్యలోకి వచ్చేసింది. ఆ దెబ్బలు కాస్త దీనికి పడిపోయాయి. దాన్ని కొట్టిన కోపంతో నా పైట లాగేసింది. అన్నయ్య ఇంటికి రాని అడిగేస్తా. ఇంత పెద్ద విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచావా అన్నయ్య అని తనలో తానే మాట్లాడుకుంటూ తనని తానే ప్రశ్నించుకుంటూ తనలో తానే మదన పడిపోయింది లీల. మెల్లిగా తన పెదవుల్ని వదులుతూ తడిబారిన కళ్ళతోనే ఇంకా కళ్ళు తెరవని ప్రేయసి వైపే ప్రేమగా చూస్తూ, ఇంకెప్పుడు ఇలా దాన్ని హర్ట్ చేసి నువ్వు హర్ట్ కాకు బేబీ. ఆ మాట వినగానే ముద్దుగా విచ్చుకున్న పెదవులు చొప్పున మూసేసి టక్కున కళ్ళు తెరిచింది. ఎదురుగా చిరునవ్వుతో కనిపిస్తున్న ప్రియుణ్ణి చూసి, అలాగే రంగా, ఎంతైనా వాళ్ళు నా చిట్టి మరదల పిల్లలే కదా, ఇంకెప్పుడు అలా చేయను, నీకు ప్రామిస్ చేస్తున్నా ముద్దుగా చెప్పినట్టు చెప్పింది. లవ్ యూ బంగారం, థ్యాంక్ యూరా, దా వెళ్దాం అంటూ చేయి పట్టి నడిపిస్తుంటే వంకరగా ఒక నవ్వు నవ్వుకుంటూ, ముందైతే మన పెళ్ళైపోని, వాళ్ళ పని ఎలా పట్టాలో ఎప్పుడు పట్టాలో నేను చూసుకుంటాగా ఇందాకటి కంటే కసిగా అనుకొని ప్రియుడి అడుగుల్లో అడుగు వేసింది మణి. వెళ్ళిన దగ్గర నుంచి మన చిన్నబాబు గారికి లీలా పాప తెగ గుర్తొస్తుంది ఎందుకో మరి. ఎక్కడ చూసినా తన మాటలు తన రూపమే కనిపించి మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంటే, ఫుడ్ వద్దుమా, మైండ్ అంతా చాలా డిస్టర్బ్గా ఉంది, కెవిగాడు ఎక్కడా? నైట్ డిన్నర్ కోసం కిచెన్లో అన్ని ఏర్పాట్లు చూస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి నీరసంగా మాట్లాడుతూనే అడిగాడు లక్ష్. బిడ్డ ముఖంలో నీరసం చూసి, ఎందుకురా, ఏమైంది? ప్రేమగా వాడి చెంప నిమురుతూ అడిగింది జాను. ఏం చెప్పమంటావులేమ్మా, నీ చిన్న కోడలు చలవ ఇదంతా, ఏం చేద్దాం లోపలే అనుకుంటూనే, ఏం లేదులేమ్మా, ఆఫ్టర్నూన్ తినిందే ఎక్కువగా ఉంది అందుకే అని కవర్ చేశాడు. ఓ సరేలేరా, వాడు టెర్రస్ పైన ఉన్నాడు, వెళ్ళి చూడుపో. చెప్పిన తల్లి మాటలకి అమ్మ చేతిలో ఉన్న పాయసం ఫుల్ బౌల్ని తీసేసుకుని పైకి వెళ్ళిపోయాడు. అరెరే, ఒట్టి స్వీట్ పడితే లావైపోతావురా, బిడ్డ ఆత్రం చూసి బయటకు వస్తూనే అన్నాడు రామ్. పర్లే డాడీ, ఒక్కరోజు జిమ్ చేస్తే నా బాడీ నా కంట్రోల్లోకి వచ్చేస్తుందిలే, మీరేం కంగారు పడకండి. పాయసాన్ని నోట్లో పెట్టుకుంటూనే ఒక్కో మెట్టు ఎక్కాడు లక్ష్. వీడు మారడు అనుకుంటూనే అందరికీ వడ్డించే పనిలో పడిపోయింది జాను. టెర్రర్స్పై చల్లగాలికి ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్న మిత్రుని చూసి, ఏంట్రా రే, ఏం ఆలోచిస్తున్నావు అంతగా అన్నాడు లక్ష్. ఫ్రెండ్ గొంతు వినగానే గాబరాగా కళ్ళు నుంచి జారిపోతున్న కన్నీళ్లను తుడిచేసుకున్నాడు కెవి. వెనుకగా తింటూ వస్తున్న వాడు చేసే ఆ ప్రక్రియ ఇట్టే పసిగట్టేసి, అమ్మమ్మో నా చెడ్డిగాడు ఏడుస్తున్నాడా అంటూ బౌల్ని టీపాయ్పై పెట్టేసి స్పీడ్గా దగ్గరికి వచ్చేసి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూశాడు. ఆ కళ్ళ నిండా కన్నీటి చుక్కలు. వాటిని చూడగానే ఒక పక్క బాధ, ఇంకొక పక్క కోపం. మిత్రుడి కన్నీటి బొట్టులకి కారణం ఎవరా అని. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరేమన్నారు నిన్ను? వాడి కాలర్ పట్టుకొని అడిగాడు లక్ష్. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు, నేను ఏడవడం ఏంటి సిల్లి కాకపోతే? గాలికి కళ్ళల్లో ఏదో చెత్త పడితేనో అలా నీళ్ళు వచ్చేసాయి. దొంగ మాటలతో నమ్మించాలని చూశాడు కెవి. ఎక్కడా, మన హీరో గారి ముందే కుప్పిగంతులు వేస్తున్నాడు. ముందే తను ఒక షార్ప్ బ్రెయిన్ గల రోబో లాంటివాడు. అలాంటి వాడి దగ్గర వాడి ఆటలు సాగుతాయా? ఆ మాత్రం నిజమేంటి అబద్ధమేంటి అనేది తెలుసుకోలేడా ఏంటి? ఎంత గుచ్చి అడిగినా వాడు చెప్పడు అనేసి వాడిని వదిలేసి సోఫాలో కూర్చుని కూల్గా పాయసం తింటూ కాలు మీద కాలు వేసుకొని, ఇంకా అక్కడేం చేస్తున్నావురా, పో ఇక్కడి నుంచి అన్నాడు స్ట్రైట్గా. తన ప్రవర్తనకి ఏం అర్థం కాక బ్లాంక్ ఫేస్తో చూస్తుంటే, అబద్ధాలు చెప్పే కెవిగాడు నాకు అవసరం లేదు, నాకు నిజాలు చెప్పేవాడు, నాతో నిజాయితీగా ఉండేవాడు మాత్రమే కావాలి. సో తమరు దయచేయండి ఇక్కడి నుంచి. ఆ మాటల్లో కోపం స్పష్టత తెలుస్తున్నా లోపల ఉన్న నిజాన్ని బయటపెట్టలేక బాధగానే కిందకి వెళ్ళడానికి అడుగు అటువైపుకి అలా వేశాడో లేదో గాజు స్పూన్ని బలంగా నేలను ముద్దాడించి,
ఈ క్షణం నువ్వు అడుగు ముందుకు వేస్తే నేను చచ్చాక నా శవాన్ని చూడ్డానికి కూడా రానివ్వనరా నిన్ను. అప్పటి వరకు అణుచుకున్న కోపం ఈసారి పూర్తిగా బయటకు వచ్చేసింది. లక్కీ కోపానికి దడుచుకొని ముందుకు వేస్తున్న పాదాన్ని వెనక్కి వేసి లక్కీ అంటుంటే, నో మోర్ ఆర్గ్యుమెంట్స్, ఐ నీడ్ రీజన్. నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు నిజం కావాలి సూటిగా అడిగాడు. చెప్తే నువ్వు తట్టుకోలేవురా, గుండెల్లో ముళ్ళులా గుచ్చుతున్న బాధతోనే చెప్పాడు కెవి. పర్లేదు, ఐ కెన్ బేర్, టక్కున స్థిరంగా చెప్పేశాడు లక్ష్. అన్నంత సులువు కాదురా తట్టుకోవడం అని కెవి అంటుంటే, సొల్లొద్దురా, చెప్తావా నన్ను వెళ్ళిపోమంటావా అన్నాడు లక్ష సూటిగా. అది కాదు లక్ష్ అంటుంటే విసురుగా టేబుల్ని తన్నేసి పైకి లేచి వెళ్ళిపోతుంటే, నీ ఫ్రెండ్ గాడు ప్రేమలో ఫెయిల్ అయ్యాడ్రా, అందుకే ఏడుపు చాలా ఇక అరిచేశాడు గట్టిగా. ఆ మాటలకి షాక్ అయిపోయి, నాకు తెలియకుండా నువ్వెప్పుడు నమ్మలేక ఉన్న చోటే ఆగిపోయి అడిగాడు లక్ష్. నా ప్రేమ ఇప్పటిది కాదురా, 10 ఏళ్ల నుంచే మొదలైంది. అది నీతో చెప్పుకోలేను, చెప్పలేను కూడా, నా వల్ల కాదు అని అన్నాడు కెవి. ప్రేమ అనగానే షాక్ అయిన తన ఫేస్ నీతో చెప్పలేను అనగానే పీకల దాకా వచ్చేసింది కోపం. ఏరా చెడ్డి దోస్త్ అంటావే, నాతో చెప్పలేవా తనని తప్పుగా అనుకుంటున్నాడు అనేసి, అది కాదురా అంటూ పట్టుకుంటుంటేనే చెయ్యి విదిలించుకొని, చెప్పు, నాతో చెప్పలేవా? చిన్నప్పటి నుంచి ప్రతిదీ నాతో షేర్ చేసుకుని నీకు నీ లైఫ్ మ్యాటర్ నాకు చెప్పలేవా? ఓహో, లైఫ్ పార్ట్నర్ కదా, వాళ్ళు రాగానే ఫ్రెండ్ గాల్లో కలిసిపోవాల్సిందే కదా మీలాంటి వాళ్ళకి. వా, సూపర్ రా, సూపర్, చాలా బాగా బుద్ధి చెప్పావు నాకు వెటకారంగా అంటుంటే, లక్కీ అడ్డమైంది వాగం అంటే కొట్టేస్తా కోపం బాధతో అరిచాడు కెవి. కొట్రా, కొట్టు, అందుకైనా నేను ఒక ఫ్రెండ్గా నీకు గుర్తొస్తానా? చాలు, చాలా హ్యాపీ, కనీసం దానికైనా పనికొస్తా కదా, ఎలాగో వేరే వాటికి పనికిరాను అని కోపంగా అన్నాడు లక్కీ కోపం తెప్పించుకు అని కెవి అంటుంటే, ఏం చేస్తావురా, ఏం చేస్తావు, కొడతావా, కొట్టు, నువ్వే నా ప్రాణం అనుకున్నానురా నేను, అలాంటి నాకు బాగా బుద్ధి చెప్పావు. మాట పూర్తి కాకముందే, రే నేను ప్రేమించింది నిక్కీన్రా గొంతు చించుకొని అరిచాడు తన కాలర్ని పట్టుకొని. ఆ మాటకి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి లక్షకి. కంటనీరు నోటి మాట ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అవునరా, పిచ్చదంటే నాకు 10 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి అదంటే ప్రాణం. కానీ మీ స్థాయికి మా స్థాయికి, మీ మతం వేరు మా మతం వేరు అన్న మాటలే నన్ను ముందుకు అడుగును వేయనివ్వలేదు. ధైర్యం చేసి నా మనసులోని మాట నీకు చెప్తే ఎక్కడ భేదంతో నీకు కూడా దూరం చేస్తారేమో అని భయపడే చెప్పలేదు. తీరా పెద్దయ్యాక ఆంటీ అంకుల్ వాళ్ళు ఇంత ప్రేమగా చూసుకుంటూ వాళ్ళకి ఎలాంటి మతభేదాలు లేవు అంటూ గొప్పగా చెప్పుకుంటుంటే ఎందుకో మళ్ళీ ఆశ చిగురించింది. ఈసారి ఎలాగైనా తనకి నా మనసులోని మాటను చెప్పి నా ప్రేమని తన ముందు వ్యక్తపరచాలి అని ఎంతో సంతోషంగా ఉన్న టైంలో నిక్కీ ఎవరినో తీసుకొచ్చి లవ్ చేస్తున్నా అని చెప్పగానే నా ప్రేమ అక్కడే పాతాళంలోకి కూరుకుపోయిందిరా. అనుకునేవాణ్ణి, చాలానే అనుకునేవాణ్ణి, తను ఇంకొకరికి సొంతం, ఇలా ఆలోచించకూడదు, తప్పు అని. ఎంత నాకు నేను సర్ది చెప్పుకుందామన్నా ఈ మనసున మాట వినట్లేదురా. అందుకే నువ్వంతగా పిలుస్తున్నా ఇంటికి రావడం పూర్తిగా తగ్గించేశా. పొరపాటు నీకు తెలిస్తే బాధపడతావు అని నీకెప్పటికీ చెప్పకూడదు అని డిసైడ్ అయ్యా. కానీ నువ్వు చాలా మొండోడివిరా. ఎలాగోలా నీ పంతమే నెగ్గేలా చేసుకుంటావు అని తెలిసినా నీ ముందు కుప్పిగంతులు వేసా చూడు, నన్ను నేనే అనుకోవాలి. అప్పటి వరకు ఏడుస్తూ చెప్తున్నా చివరి మాట కళ్ళ నీళ్లతోనే చిన్నగా నవ్వేసి చెప్తూ పోయి సోఫాలో సెటిల్ అయ్యాడు కెవిన్. తెలియట్లేదు తనకి ఏమవుతుందో. తన ప్రాణం అనుకున్న ఫ్రెండ్ వాడి గురించి A to Z అన్నీ నాకు తెలుసు అని ఇంతవరకు ఎంతో గొప్పగా అనుకున్నాడు. అలాంటిది తన లైఫ్లో ఇంతటి పెద్ద పార్ట్ గురించి తనకు తెలియకపోవడం, తాను తెలుసుకోలేకపోవడం ఎందుకో చాలా అసహనంగా ఉంది లక్కీకి. తన మెదడు మొత్తం ఏవేవో ప్రశ్నలు, ఎటూ ఆలోచించలేని స్థితిలో ఉండిపోయాడు. ఇంకా అక్కడే శిలలా నిల్చుండిపోయిన మిత్రుణ్ణి చూసి, రే లక్కీ తాకుతుంటేనే పక్కకు జరిగిపోయి కిందికి వెళ్ళిపోయాడు విసురుగా. తను వెనక్కి వెళ్తుంటే గుండె తడదడమంటూ కొట్టేసుకుంది ఒక్క క్షణం. ఎక్కడ తనతో మాట్లాడడం మానేస్తాడేమో అనేసి పరుగున వాడి వెనకే వెళ్ళిపోయి, రే రే కన్నా ఒకసారి నా మాట వినరా అంటున్నా పట్టించుకోక, అసలు తన వైపు కూడా చూడక పరుగున రూమ్లోకి వెళ్ళిపోయి దడేలమని డోర్ లాక్ వేసేసుకున్నాడు లక్ష్. రే రే ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి రా అంటుంటే గట్టిగా వచ్చిన శబ్దానికి ఉలిక్కి పడ్డాడు. కెవి ఏమైంది? అన్నయ్య ఎందుకు అంత గట్టిగా తలుపు వేసుకున్నాడు? ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. పరుగున దగ్గరకు వచ్చేసి కాస్త కంగారుగానే అడిగింది నిక్కీ. తనని చూసి మాట కూడా బయటికి రాక,
ఏం లేదురా, ఏం లేదు, కాస్త స్ట్రెయిన్ అయ్యాడు, నిద్ర వస్తుందంట. నేను వెళ్తున్నాను, ఆంటీ అడిగితే చెప్పేసే. దాని వైపు కూడా చూడలేక ఏటో చూస్తూ మాట్లాడుతూనే వెళ్ళిపోతుంటే, అరే డిన్నర్ చేసి వెళ్ళు అని అంది నిక్కి. ఆహా పర్లేదు నిక్కి, ఇంట్లో తింటా. వెనక్కి తిరిగి మాట్లాడుతూనే వెళ్తుంటే కాల్ స్లిప్ అయ్యి పడిపోయాడు. అది చూడగానే అరే జాగ్రత్త! ఒక్క సెకండ్ దాని హార్ట్ బీట్ దానికే వినిపించింది. తన అరుపుకి వెంటనే నిలదొక్కుని, ఏం కాలేదురా, వెళ్ళొస్తాను చెప్తూనే కన్నీటిని ఆపుకుంటూ వెళ్ళిపోయాడు బయటికి. అంత సడన్గా దాని హార్ట్ బీట్ ఎందుకు అంత గట్టిగా కొట్టేసుకుందో అర్థం కాలేదు దానికే. మెల్లగా గుండెపై చెయ్యేసి రుద్దుకుంటూ, వీడికేదో అయ్యింది, ఇంత తొందర ఎందుకు, ఇడియట్, ఊరికే నన్ను భయపెట్టి చంపాడు, గుండెని రుద్దుకుంటూనే రూమ్లోకి వెళ్ళిపోయింది. అదండి మరి ఇవాల్టి కథ. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ సౌచిప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.